మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఎటువంటిదంటే వాళ్ళు చేసుకునే ప్రార్థన బట్టి, వచ్చే ఆలయానికి బట్టి, మరి ఇంకా చెప్పాలంటే ఉపవాసాన్ని బట్టి, మరి ఇంకా దశమ భాగాన్ని బట్టి మనుషులు ఏం చేస్తారంటే మంచి అతను నీతిపరుడు, నిజాయితీ మనిషి, నమ్మకమైన మనిషి, మంచి నీతి కలిగిన వాడు అని నిర్ణయిస్తారు. అనేక సంఘాలలో జరిగే ఇదే. అనేక సంఘాలలో వాళ్ళు మరి కొన్ని సంఘాలలో చూసినప్పుడు బాగా ఆలయానికి వచ్చే వ్యక్తిని చూసి అబ్బా వాడు నీతిపరుడబ్బా అని అంటారు. బాగా దశమ భాగం ఇచ్చేవాడిని చూసి బా వాడు నీతిపరుడు అంటారు. బాగా మరి ఉపవాసము వారానికి 2 సార్లు ఉన్నవాడిని చూసి అబ్బా నీతిపరుడు అంటారు. మరి ప్రార్థన చేసుకొని దాన్ని చూసి కూడా అబ్బా నీతిపరుడు అంటారు. కానీ వాళ్ళ అంతరంగ జీవితం చూస్తే పగలు, కక్షలు, క్రోధాలు, అసూయలు ఎన్ని నింపబడి ఉంటాయి. అయితే మనుషులు చూసేది ఏంది అని అంటే వాడు ప్రార్థన చూస్తారు, వాడు ఉపవాసించేది చూస్తాడు, వాడు మందిరానికి వచ్చేది చూస్తారు. చూసి వెంటనే ఏం చేస్తారంటే మంచి భక్తిపరుడు అని చెప్పేసి వాడిని హెచ్చిస్తారు, గొప్పగా మాట్లాడతారు, ఘనపరుస్తారు. కొన్ని సంఘాల్లో చూస్తే పాస్టర్లు కూడా కొన్ని సంఘాలలో వాళ్ళు చెప్పే మాటలు బట్టి లేకపోతే ఆ పాస్టర్ చూసేదాన్ని బట్టి నిర్ణయం తీసుకునేసి మంచి భక్తుడు అబ్బాయిన, మంచి కరెక్ట్గా దశమ భాగం ఇస్తున్నాడు, మంచిగా మరి ఆలయానికి వచ్చేస్తున్నాడు, మంచిగా మరి సోమవారం అయితే శుక్రవారం అయితే ఉపవాసంకి వచ్చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన కరెక్ట్గా చేసుకుంటున్నాడు, పర్ఫెక్ట్ అయిన మనిషి అని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే సేవకు వాడుకుంటారు. ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే మరి సేవ బాధ్యతని ఒకటి అప్పగిస్తారు. అయితే ఈ పాస్టర్ ఏది చూస్తున్నాడు అని చూస్తే ఆమె దశమ భాగం ఇచ్చేది, ఆయన ఉపవాసం ఉండేది, ఆమె ప్రార్థన చేసేది, ఆయన ఆలయానికి వచ్చేది, ఇదే చూశాడు ఈ పాస్టర్. కానీ వాళ్ళు అంతరంగ జీవితము క్రోధాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, అసూయ ఇంకా జావల ఎన్నున్నాయి. దాన్ని బట్టి కొందరు పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే వెంటనే ఆయన పరిశుద్ధుడు, ఆయన అరుగుడు అని చెప్పి వాక్యం చెప్పడానికి అరుగుడు, మరి స్టేజ్లో నిలబడటానికి అరుగుడు, మరి మెసేజ్ చెప్పడానికి అరుగుడు అని చెప్పి ఈరోజు కొన్ని సంఘాలలో సేవకులు వాడుకుంటున్నారు, అలా ఆలోచిస్తున్నారు, అలా చూస్తున్నారు. సరే, ఇంకొక కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సంఘాలలో ఎలా అంటే వాళ్ళు మరి అంతరంగ జీవితం దేవుడికి నమ్మకంగా బ్రతకాలని వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉండి త్యాగం చేసుకుంటూ, ఎంతో శరీరాన్ని నలగొట్టుకుంటూ, దేవుని కోసం ఎవరికి తెలియకుండా ఉపవాసం ఉంటూ, తాను నలగొట్టుకుంటూ, దేవుళ్ళు ఇంకా నేను బలపడాలి, ఇంకా నన్ను పరిశుద్ధపరచుకోవాలి, ఇంకా దేవుడి కోసం జీవించాలని మరి అటువంటి వారు కొన్ని సంఘాలలో ఉంటుంటారు. అయితే వారు వాడబడతారని అంటే వాడబడరు. కారణం ఏంటంటే వాళ్ళు చూసేది ఏంటంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఈ కొందరు పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే తీర్మానిస్తారు, డిసైడ్ చేస్తారు. ఆ బ్రదరు సరిగ్గా లేదు పాస్టర్ గారు అని వాళ్ళకే అవునా అనేస్తాడు. ఆ సిస్టరు సర్లే, ఆ మాటలు సర్లేదు ఆ సిస్టర్ది, అందుకు పాస్టర్ గారు ఆమె అని వాళ్ళకి అవునా సరే అనేసి. ఇప్పుడు వాళ్ళు వాడబడటానికి అరుగులే. కానీ ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఈ దైవజనులు ఏం చేస్తున్నారంటే, కొందరు అర్హత ఉన్నవారిని ఏం చేస్తున్నారంటే మరి వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఎత్తుకొని వాళ్ళని వాడుకోవటానికో లేకపోతే వాళ్ళని దేవుడికి ఉపయోగించటానికో ముందుకు రానంటున్నారు కొన్ని సంఘాలలో. అక్కడ వాళ్ళకి ఇచ్చిన దేవుడు తాళంతులు అక్కడే
బూడిపోతున్నాయి. వాళ్ళకి ఇచ్చిన వరాలు అక్కడే బూడిపోతున్నాయి. ఇది ఎవరు బాధ్యత? దీనికి ఎవరు కారకుడు? సేవకుడే కారకుడు. ఎందుకంటే నీ సంఘములో ఒక తాళంతు కలిగిన వాడు, ఒక వరం కలిగిన వాడు ఉంటే, యోగ్యుడిగా ఉండి దేవుడికి నమ్మకస్తుడిగా ఉంటే వాడుకోవాల్సిన బాధ్యత, దేవునికి ఉపయోగపరచాల్సిన బాధ్యత సేవకుడి చేతిలో ఉంది. అయితే కొన్ని సంఘాలలో చేసే పొరపాటు ఇదే. వాళ్ళ మాట వీళ్ళ మాట, ఆ మాట ఈ మాట ఎత్తేది, ఆ వ్యక్తిని డిసైడ్ చేసేది, ఆ వ్యక్తిని ముందుకు రానియకుండా, ఆ వ్యక్తిని మరి దేవుళ్ళు వాడకుండా ఇంకా నలగేసుకుంటా, ఇంకా వెనక్కేసుకుంటూ వాళ్ళకడ ఉన్న తాళంతులను, వాళ్ళకడ ఉన్న వరాలు, వాళ్ళకడ ఉన్న బైబిల్ జ్ఞానము బూడిచిపెట్టేస్తున్నారు కొంతమంది సేవకులు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అప్పుడు దేవుడు దేన్ని బట్టి డిసైడ్ చేస్తాడు అని చూస్తే, యెషయా 11:3 చూసినప్పుడు ఆయన అంట, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసంగా ఉండును, కంటి చూపును బట్టి అతని తీర్పు తీర్చడు, తాను వినేది దాన్ని బట్టి విమర్శించడు, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఏ నీతి? అంతరంగ స్వభావాన్ని బట్టి, మన తలంపులు బట్టి, మన ఆలోచన బట్టి, వాటి బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది మనం గుర్తెరగాలి. ఈరోజు అనేక సంఘాలలో ఈ విషయాన్ని సేవకులు గుర్తెరిగేది లేదు, విశ్వాసులు కూడా గుర్తెరిగేది లేదు. ఈరోజు అనేక సంఘాలలో దేవుడు మరి చూచిన దాన్ని బట్టి ఒక మనిషిని తీర్పు తీర్చడు, విన్నదాన్ని బట్టి ఒక మనిషిని తీర్పు తీర్చడు, తన నీతిని బట్టి తీరుస్తాడు. తన నీతి ఏంటంటే, ఆయన నీతి అది, ఆయన పై వేషాన్ని చూడ్డు, అంతరంగ జీవితాన్ని చూస్తాడు. పై వేషాన్ని చూడు, అంతరంగ జీవితం. బాగా మీటింగులు పెట్టిస్తున్నావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పిస్తా. నువ్వు మీటింగులు పెట్టిస్తున్నావు, మంచిగా మీటింగులు పెట్టిస్తున్నావు, కానీ అది ఏ ఉద్దేశం? ఆ మనిషి మీటింగులు పెట్టించిందో వెంటనే, ఏమి మీటింగులు పెట్టించాడు, ఎంత ఖర్చు చేశాడు, ఎంత దేవుని కోసం వ్యయపరిచాడు తెలుసా? అసలు నిజంగానే దేవుడు అంటే అతనికి ఎంత ఆశ, దేవుడు మన అంత ప్రేమ తెలుసా? దేవుని కోసం ఏమైనా త్యాగం చేస్తారు ఆయన, ధనాన్ని లెక్క పెట్టడు ఆయన అని చెప్పి ప్రజలు తీర్పు తీరుస్తారు. ప్రజలు ఏమంటారంటే అతన్ని గొప్పపరుచుకుంటారు, ప్రజలు గొప్పపరుస్తారు. కానీ దేవుడు చూసేది ఏం తెలుసా? నువ్వు మీటింగ్ పెట్టావు, ఏ ఉద్దేశంతో పెట్టావు అని ఏం చేస్తాడు తెలుసా? హృదయాన్ని, మన ఆలోచనల్ని, మన తలంపులను పరిశోధిస్తాడు. అప్పుడు పరిశోధించినప్పుడు, అప్పుడు హృదయాన్ని చూసినప్పుడు, అప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా? వీడి ఉద్దేశం ఏంటంటే, నా పేరు ఘనత రావాలి, నేను రావాలి, నేను గొప్పగా అందరూ నా గురించి అనుకోవాలి అనేది. ఇప్పుడు నేను అలాగ నేను అనుకొని పెడితే నీకు తెలుసద్దా? మీకు తెలుసద్దా? ఎవరికి తెలియదు. ఎందుకంటే నా అంతరంగము దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు, నా ఆలోచనలు దేవుడికి తప్ప ఎవరికి తెలియదు, నా తలంపులు దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అందుకు దేవుడు తీర్పు తీర్చే విషయంలో ఎట్ట తీర్పు తీరుస్తాడంటే, విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చడో, లేకపోతే చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చడో, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. మనుషులు పై వేషాన్ని చూసి తీర్పు తీరిస్తే, దేవుడు తీర్పు తీర్చేది ఎట్లా ఉంటుందంటే, అంతరంగాన్ని చూసి దేవుడు తీర్పు తీరుస్తాడు. దావీదు ఒక చోట అంటాడండి, వాళ్ళు పైకి వందనాలు అని మాకు చెప్పారు, కానీ వాళ్ళ హృదయంలో నన్ను శపిస్తున్నారు అని అంటాడు. ఇప్పుడు వందనాలు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి నా మీద కోపం లేదని అర్థమా? లేకపోతే నేను మీకు వందనాలు చెప్పిన దాన్ని బట్టి మీ మీద నాకు కోపం లేదని అర్థమా? కాదు. కోపం నా హృదయంలో ఉన్నాయి, లేకపోతే నీ హృదయంలో ఉన్నాయి, కానీ వందనాలు చెప్పిన దాన్ని బట్టి మరి కోపం లేదు అని మనం చెప్పలేము, తీర్పు తీర్చలేము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన హృదయ ఆలోచనను గుర్తెరుగుతాడు, మన హృదయ తలంపును గుర్తెరుగుతాడు. నువ్వు లోపల నీకు సేద ఉంది,
లోపల నీకు కష్టం ఉంది, లోపల నీకు మనసు బాధ ఉంది, అయితే వందనాలు చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు నాన్న అని తీర్పు తీస్తాడు దేవుడు. అది అన్ని విషయంలో దేవుడు తీర్పు తీర్చే విషయంలో ఇలా ఉంటాయండి.